హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను శంకుపూల దోశ చేయబోతున్నాను. దీనికోసం శంకుపూలు డ్రై ఫ్లవర్స్ తీసుకొని వేడి నీటిలో వేసి బాగా మరిగించాను. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకొని ఇలా పేస్ట్లా చేస్తున్నాను నేను. తర్వాత మన ఇంట్లో ఎప్పుడు దోశపిండి ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు దోశపిండి కొంచెం గట్టిగానే పట్టి పెట్టుకుంటాను. ఆ దోశపిండి కొంచెం విడిగా వేరే గిన్నెలోకి తీసుకున్నాను. ఆ బౌల్లోకి తీసుకొని మనం పేస్ట్ చేసుకున్నటువంటి శంకుపూల పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని అందులో కొంచెం సాల్టు, కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకొని పెనం వేడైన తర్వాత మనం దోశలు పోసుకోవాలి. ఇదిగోండి, ఇలా దోశ పోసుకొని దాని మీద కొంచెం ఆనియన్స్, కొత్తిమీర చల్లుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. దీంట్లోకి శనగిత్తనాలు, పల్లి చట్నీ తీసుకున్నాను. కలర్ఫుల్లే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.